హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మాత్ సునీత. సో ఇప్పుడు మేమిద్దరం కలిపి ట్రిప్స్ వెళ్తాం. బట్ ఈసారి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఎందుకు ఏంటి అనేది మీకు మిడ్ ఆఫ్ ది వీడియోలో తెలుస్తుంది. అది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ నేను సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాను అనమాట. అండ్ అది హైదరాబాద్కే. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఏదో పక్కింటికి వెళ్ళి వచ్చేస్తాను అన్నట్టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తూనే ఉంటున్నాను. ఎవ్రీ 2 or 3 monthsకి ఒకసారి వెళ్తూనే ఉంటున్నాను అనమాట. సో ఈయనైతే నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. ఇక్కడ అద్దంలో ఇద్దరం కలిపి ఫోటో తీసుకుందాం అని అంటే మన హైట్ అసలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట. సో ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోద్దని తను కింద నుండి వెయిట్ చేస్తున్నారు. బట్ ట్రైన్స్ ఎప్పుడు కరెక్ట్ టైంకి స్టార్ట్ అవ్వేమో, అసలు నార్మల్ టైంలో కూడా లేట్గానే స్టార్ట్ అయిందనమాట. నేను మూవ్ అయ్యేంత వరకు ఉండి మూవ్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళారు. సో బేసికలీ మా ఇంట్లో వాళ్ళకి దీనికి ఇప్పుడు భయం అనమాట. అంటే ఒక్కదాన్నే వెళ్తున్నాను అని చెప్పి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. నేను అసలు పెళ్ళికి ముందు అయితే ఒక్కదాన్ని చాలా ప్లేసెస్ ట్రావెల్ చేశాను. మరి ఎందుకో పెళ్ళి తర్వాత వీళ్ళు ఎంత భయపడుతున్నారో నాకు అర్థం కాలేదు. నాకు ఈ 2 days ట్రావెల్ చేశాక ఏమనిపించింది అని అంటే, ఓకే నేను ట్రావెలింగ్ విషయంలో మా ఆయన మీద చాలా డిపెండ్ అయిపోయాను అని. అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళేటప్పుడు అయితే సరే ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి అవన్నీ నాకు ముందు బాగా తెలిసేవన్నమాట. ఇప్పుడు ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఓకే ఆయన చూసుకుంటారులే, మనం ఎక్కడ దిగాలో ఆయన చెప్తారులే అనే కాన్సెప్ట్లో ఉండేదాన్ని. అండ్ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాము. అంటే నేను పాతగా 1 month స్టే చేశాను అక్కడ. సో ఆ రూమ్కి అయితే వెళ్ళిపోయాను. తను నా కోసం టిఫిన్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. అయిపోయినాక రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వచ్చేసాను. సో ఇది మా ఆఫీస్ టూర్ లాంటిది అనమాట. ఫుల్ అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ నా ల్యాప్టాప్ కొంచెం ఇష్యూ ఉండే అనమాట. ఒక 3-4 months నుంచి అది అవ్వట్లేదు అని చెప్పి ఫైనల్గా ఇప్పుడైతే వెళ్ళాను రిపేర్ చేయించుకుందామని. నేను వెళ్ళింది సాటర్డే. సో మన క్యాబిన్ అంతా ఖాళీగా ఉంది, ఎవరు లేరనమాట. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అండ్ చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళడం, నేను ఒక్కదాన్నే ఉండడం నాకైతే భలే అనిపించింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా బాగుంటుందేమో అనిపించింది, కానీ ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి ఫార్ బెటర్ ఏమో. ఇలా వన్స్ ఇన్ అ వైల్ ఆఫీస్కి వెళ్ళడం ఓకే బాగానే ఉంది. అండ్ ఆఫ్టర్నూన్ 12:30 అయింది అనుకుంటా, కాఫీ తాగుదామని వెళ్ళాను. బట్ అసలు ఏమీ బాగాలేదు. తెలిసిందే కదా మెషిన్స్లో కాఫీ అసలు ఎప్పుడూ బాగోదు అని చెప్పి. సో నా ల్యాప్టాప్ అయితే రిపేర్ అయిపోయింది. నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను ఆఫీస్లోనే. ఎందుకంటే ఆఫీస్కి దగ్గరలోనే నిమిషాంబికా దేవి టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం వెళ్ళి ప్రదక్షిణ చేసిన తర్వాత మనం ఏమైనా కోరుకుంటే 21 daysలో అవుతుంది అని నమ్మకం అనమాట. సో అందుకే టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి ఆఫీస్లోనే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. అండ్ యాక్చువల్గా ఏమైందంటే మధ్యాహ్నం లంచ్ లేదనమాట క్యాంటీన్లో. ఫుడ్ అయిపోయింది అన్నారు. 2 శాండ్విచ్ ముక్కలు ఉంటే అది తినేసి అడ్జస్ట్ అయిపోయాను. సో టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇదే టెంపుల్. ఇక్కడ ప్రదక్షిణ చేసి మనం ఏమైనా అనుకుంటే అది నెరవేరుతుంది 21 daysలో అంటారు. సో లెట్స్ సీ ఏమవుతుందని. అండ్ నెక్స్ట్ అయితే ఉప్పల్ మెట్రోకి వచ్చేసాను. నాకు ఎంత అంటే ఎగ్జైటింగ్ అనిపించిందో మెట్రో చూడగానే. అంటే ఆ బయట అంతా భలే చేశారు కదా. అండ్ ఆ రోజు స్కై కూడా చాలా బాగుంది. సో మెట్రో ఎక్కేసి నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆల్మోస్ట్ నైట్ 8:30 అయిపోయిందనమాట. వండి మంచిగా తినేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడది యాక్చువల్ అడ్వెంచర్ ఏంటి అంటే, నేను 1:15కి స్టార్ట్ అయ్యాను. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఎందుకో కరెక్ట్గా 1 minute ఉందనగా అప్పుడు ట్రైన్ ఎక్కాను. 3 o'clockకి ట్రైన్ అయితే నేను 2:59కి ఎక్కాను. ఇలా ఎక్కగానే అలా డోర్స్ వేస్తారు. ఎంత పరిగెట్టారో నాకే తెలియలేదు. అదొక అడ్వెంచర్లా అయిపోయిందనమాట. అండ్ మా ఆయన అయితే నన్ను తీసుకురావడానికి వెయిట్ చేస్తున్నారు స్టేషన్లో. ఆల్మోస్ట్ రాజమండ్రి తర్వాత ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. వందే భారత్ కదా, సో ఫాస్ట్గా వచ్చేస్తామని అది బుక్ చేసుకున్నాను. అండ్ రాజమండ్రి తర్వాత అదంతా ఖాళీ అయిపోయిందనమాట. భోగి మొత్తానికి 3-4 ఉన్నాము. అండ్ అలా రిలాక్స్ అవుతున్నాను. అండ్ ఫైనల్లీ వైజాగ్ రీచ్ అయిపోయాను. ఏమైనా హ్యాపీగా రియాక్ట్ అవుతున్నావా? లేదా